యేసుప్రభు వారు శిలువలో పలికిన 7 మాటల్లో మనం ఇప్పుడు రెండో మాట గురించి తెలుసుకుందాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారితో పాటు మరొక ఇద్దరిని కూడా శిలువ వేశారు. అందులో ఒక అతను అంటాడు, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి యేసుప్రభు వారితో అంటాడనమాట. అయితే మరొక నేరస్తుడు ఏమంటాడంటే అతన్ని గద్దిస్తాడు. ఏమనంటే, మనము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేక పాపాలు చేసాం, నరహత్యలు చేసాం, వ్యభిచారించాం, చాలా అంటే చాలా పాపాలు చేసాం. కాబట్టి ఈ శిక్షను మనం అనుభవించడానికైతే మనకి కరెక్టే. కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదు కాబట్టి ఈయన అలాగా దూషించకూడదని చెప్పి అతన్ని గద్దిస్తాడనమాట. అయితే అక్కడ రెండో నేరస్తుడు ఏమంటాడంటే, అతను తెలుసుకున్నాడనమాట. ఏమని? ఇతను నిజమైన రక్షకుడు, ఇతని ద్వారానే తప్ప మనకు రక్షణ లేదని ఆ క్షణాన ఆయన గ్రహించుకున్నాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి తన పాపాలను ఒప్పుకొని యేసుప్రభు అంటాడు, దేవా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసుప్రభు అంటాడనమాట, నిశ్చయంగా నువ్వు పరదేశంలో ఉంది అని చెప్పి అతనితో అంటారు. చూసినట్లయితే మనము చాలాసార్లు లోకంలో కలిసిపోయి ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాం. కానీ మనము ఏ రకంగా ఉంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాలా. మనకి ఒక్కొక్క లెవెల్ దాటాలంటే, ఒక్కొక్క పని చేయాలంటే, సపోజ్ కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే కూలి నుంచి మేస్త్రికి రావాలంటే తను పని చేసుకోవాలా. తనకున్న ఆజ్ఞ కానీ తనకు నేర్చుకోవాల్సిన వర్క్ కానీ ఏ విధంగా అయితే ఉందో అది నేర్చుకోవాలా. సపోజ్ ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా చదువుకున్న వాళ్ళు ఒక 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఇలా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆజ్ఞ ఉంటుంది. ఏంటది? కామన్ ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళు ఆ కామన్ ఎగ్జామ్స్ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అంటే 10th వాళ్ళు ఇంటర్కి అలాగా. పనివాడికి వచ్చినవాడు అలాగే ఉండదు కాబట్టి అతను కూడా మేస్త్రి అవ్వాలంటే ఏం చేయాలా? పని మొత్తం నేర్చుకోవాలా. ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీ కూడా అతని రెగ్యులర్గా అదే వర్క్ చేస్తాను, అతనికి ఏమైనా గ్రోత్ ఉంటుంది అంటే శాలరీ పెరగదు, డిజిగ్నేషన్ మారదు. అతను కూడా అతని లెవెల్ మారాలంటే అతనికి ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తేనే అతని లెవెల్ మారిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునకు నేనేవాళ్ళని చేయాలని ఆయన అడిగిన. చాలు. ఇక్కడ చూసినట్టయితే ఒక అధికారి నిత్య జీవమునికి వారసుడు అవ్వడానికి ఏం కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక అధికారికి అయితే బంగ్లాలు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అతనికి ఒకటి కొదువైంది. ఏంటది? నిత్య జీవం. అది ఎక్కడ దొరుకుతుందని యేసుప్రభు వారిని అడుగుతాడు. అయితే అతను ఏం చెప్తాడంటే, నిత్య జీవం కావాలి అంటే అతను ఒకటే అంటాడు, నీకున్న దాన్ని మొత్తము బీదలకి ఇచ్చి నన్ను వెంబడించమంటారు. కానీ అతను ఏంటంటే మొహం చిన్నబుచ్చుకుంటాడనమాట. ఎందుకు? అది అతను వదులుకోలేకపోయాడు. ఆస్తి మీద ప్రేమ ఎక్కువ ఉందన్నమాట. మళ్ళీ అతని ఆజ్ఞలు కూడా కొన్ని ఉన్నాయని చెప్తాడు యేసుప్రభు వారు. ఏమంటే అది, నువ్వు వ్యభిచారింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నరహత్య చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించమంటాడు. అంటే ఆజ్ఞలు పాటిస్తున్నాడు. కానీ ఒకటి కొదువైనది ఏంది? నీకున్న ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించమంటాడు. కానీ అతను అది అమ్మడానికి ఇష్టపడాడు అనమాట. మనం కూడా లోకంలో కలిసిపోతున్నాం, ప్రేమ సంతోషాలు లేకుండా ఒకరి పట్ల ఒకరి కక్షల కార్పణ్యాలతో ఉంటున్నాం. ఎంత మాత్రం మనం చర్చిలకి వస్తున్నా కానీ, వాక్యం వింటున్నా కానీ, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా కానీ మనలో మారు మనసు ఉండదు అనమాట. కానీ మనకి మారు మనసు ఉంటేనే కానీ మనకి నిత్య జీవం అనే పరదేశులైనా కానీ పరలోకంలో ఉండడానికి కానీ మనం ఎన్ని చేసినా కానీ వ్యర్థమేనమాట. కానీ వీటన్నిటిని పొందాలంటే ఏం చేయాలి? ముందుగా మనకి చూసినట్లయితే ఈ పాపాలన్నీ మనం ఒప్పుకోవాలన్నమాట. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు యేసు క్రీస్తు నందు నిత్య జీవం. చూసారా? పాపం వల్ల వచ్చేది ఏంటంటే మరణం. కాబట్టి ఆ మరణాన్ని ఏం చేయాలి? జయించాలి. అంటే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? దేవుని కృపావరణం మనం పొందాలి. కృపావరాలు లేకుంటే ఆత్మఫలాలు మనకు తెలుసు. అవి ఏంటి అంటే ప్రేమ, సమాధానం, దయాళుత్వం, దీర్ఘశాంతం, మంచితనం, స్వబుద్ధి, ఇలాంటివన్నీ మనం పాటించాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనము
నమ్మేది ఏంటి? బాప్తిసం తీసుకోవాలా. బాప్తిసం తీసుకోగానే మనకి ఏమంటనే పరలోకం కానీ పరదేశం కానీ మనకి వస్తుందా? రాదు. కానీ మనం దాన్ని పొందాలి అంటే ఏం చేయాలా? ముందుగా దేవుని ఆజ్ఞలు ఏంటనేది మనం తెలుసుకోవాలా. దేవుని ఆజ్ఞలు తెలుసుకోవాలా. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం అనుగ్రహించాలి. దాని ప్రకారం నడుచుకుంటేనే తప్ప మనకి పరదేశం అనేది ఉండదు. నిత్య జీవం అనేది ఉండదనమాట. చూడండి, ఇంకొక మాట నేను చెప్తాను. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూసారా, వాక్యం కూడా మనకేం చెప్తుంది? ఆయన నీతిని, రాజ్యమును కనుక మనం వెతికితే మనకు నిత్య జీవం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ప్రియ ప్రజలారా, నేను ఏం చెప్తున్నానంటే, మనం బాప్తిసం తీసుకున్నా, చర్చిలకి వచ్చినా, గంటలు గంటలు పడి మనం మోకాల నుంచి ప్రార్థించినా కానీ మన క్రియలు కనుక బాగోకపోతే మనము నిత్య నరకానికి పోతామే కానీ నిత్య జీవానికి మనం పొందలేము అనమాట. కనుకనే దేవుడు అంటాడు, ఏమని అంటే సామెతల్లో చూసినట్టయితే 28:18-13లో ఒక మాట చెప్తాడు అనమాట. చూడండి, 28:13 సామెతలు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచి ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికర పొందును. మనం చాలా అతిక్రమలు చేస్తాం. కంటి ద్వారా చేస్తాం, చేతుల ద్వారా చేస్తాం, నోటి ద్వారా చేస్తాం, శరీరం ద్వారా కూడా చాలా అంటే చాలా అతిక్రమలు చేస్తాం అన్నమాట. మనకి పశ్చాత్తాపం అనేది మనకి కలగాలి. అలాగా మనం ఏం చేయాలంటే ముందు మన అతిక్రమలన్నింటినీ ఆయన ముందు మనము ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే తప్ప మనకి నిత్య జీవం అనేది, పరదేశం అనేది మనకు ఉండదన్నమాట. చాలామంది బాప్తిసం అనేసరికి శ్రమలు వస్తాయో, లేదంటే మంచిగా ఉండాలేమని చెప్పి అనుకుంటారు. కానీ రక్షణను మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనం బాప్తిసం అనేది ఖచ్చితంగా తీసుకోవాలా. తీసుకున్న దాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మన ప్రవర్తన, మన క్రియలు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అవన్నీ మనకి కరెక్ట్గా ఉంటేనే మనం కూడా నిత్య జీవనానికి వెళ్ళగలం. ఈ చిన్న వాక్యాన్ని దేవుని దీవించునుగాక.